గేమ్ చేంజర్. గేమ్ చేంజ్ అయిందా, అసలు గేమ్ స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఎలా ఎండ్ అయింది, అసలు గేమ్ అనేది ఉందా మాట్లాడుకుందాం. ఆనెస్ట్గా మాట్లాడుకుందాం, గుడ్ లిప్ మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఓకే, మాట్లాడదాం. గేమ్ చేంజర్ని వన్ వర్డ్లో చెప్పాలంటే, ఈ సినిమాలో శంకర్ గారు చాలా పైత్యాలు చూపించారు. అందులో ఒక పైత్యం ఏంటంటే దోప్ అంటే వదిలేయడం అంట. సో శంకర్ గారు ఈ సినిమాలో ఏం దోప్ చేశారంటే, కథని దోప్ చేశారు, స్క్రీన్ ప్లేని దోప్ చేశారు, డైరెక్షన్ కూడా దోప్ చేశారు. అది సో ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే గేమ్ చేంజర్ కాదు, ఇట్స్ గేమ్ ఓవర్. సరే, ఆనెస్ట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. హై లెవెల్లో ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది, పాజిటివ్లు ఏమున్నాయి, నెగిటివ్ అదే వస్తుంది మైండ్లోకి. నెగిటివ్స్ ఏమున్నాయి, ఓవరాల్గా కంక్లూజన్ ఏంటి, నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పడం ట్రై చేస్తాను. ఓవరాల్గా మనం ప్లాట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే ప్లాటే లేదు కాబట్టి. సో వీళ్ళు సీన్స్ బేసిస్ మీద వెళ్ళిపోయారు, కంప్లీట్ సీన్స్ అంటే కొన్ని బ్లాక్స్. ఆ పైత్యాన్ని మనం చాలా చూస్తాం సినిమాలో. లాజిక్స్ అనే దానికి అసలు ఆస్కారమే లేదు. మీరు బ్రెయిన్ బయట పెట్టేసి సినిమా హాల్లో అడుగు పెట్టండి. ఎంత కమర్షియల్ మూవీ అయినా కొంచెమైనా లాజిక్స్ ఉంటాయి కదా, ఏం ఉండవు. అవి పెట్టేసి లోపలికి వెళ్ళినా కూడా శంకర్ గారు మిమ్మల్ని దోప్ చేస్తారు. సో ప్లాట్ గురించి మాట్లాడేది పెద్ద ఏం లేదు. 1990s దీనికంటే బెటర్ ప్లాట్స్ వచ్చాయి, అవి బాగా సేల్ అయ్యాయి, ఇవి సేల్ అవ్వలే, అన్సోల్డ్. పాజిటివ్స్ చాలా తక్కువ పాజిటివ్లు ఉన్నాయి. అందులో నాకు బిగ్గెస్ట్ పాజిటివ్, ఈయన లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఎన్ని శారడాలు వేసుకోవాలి అనిపించింది. ఆయనే తమన్ గారు. తమన్జీ కానీ లేకపోతే ఈ సినిమాలో అరాచకం. ఆయన చాలా సీన్లు, బిలో యావరేజ్ సీన్లు కూడా ఆయన ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. కొన్ని విషయాల్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్. సో నా సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇంటర్వెల్ బ్లాక్ బాగా నచ్చింది. అక్కడే కొంచెం ఆశ చిగురించింది, తర్వాత చచ్చిపోయిందిలేండి. ఇది రెండో పాజిటివ్. మూడో పాజిటివ్ ఏంటంటే సాంగ్స్ తాలూకా పిక్చరైజేషన్. అది కూడా 2 సాంగ్స్, మళ్ళీ 2 సాంగ్స్ ప్రాపర్ ప్లేస్మెంట్లో రావు, అవి నెగిటివ్లో చెప్తా. ఇది ఓన్లీ పిక్చరైజేషన్, ఆ కష్టం, ఆ ఆర్ట్ వరకు అది నచ్చింది. 2 సాంగ్లు అంతే, ఇంతకుమించి ఏం లేవు. రామ్ చరణ్ గారు నేరా పెట్టలేదంటే రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా దోప్ చేశారు డైరెక్టర్ గారు. సో ఈ 3 పాజిటివ్లు. ఎంత ఎతికినా ఇంకేం నాకు దొరకట్లేదు సార్. ఇంకొక గట్టి పాజిటివ్ చెప్పాలంటే, ఈ సినిమా ఇంకొక 20 నిమిషాలు ట్రిమ్ చేశారంటే అదొక పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్స్, ఇది పెద్ద లిస్ట్ ఉంటుంది. సో ఎలా వెళ్దాం? ఓకే, ఫస్ట్ బిగ్గెస్ట్ దోప్ అదే వదలాల్సింది డైరెక్టర్ గారు శంకర్జీ గారి పైత్యం, శంకర్జీ గారి ఏమంటారు ఆ సూపర్స్టిషియస్ బిలీఫ్, అదే ఓల్డ్ టెంప్లెట్ స్టోరీలు వీళ్ళు కూడా చేయి పెట్టారు. స్టోరీ మీద నాకు కొంచెం ఎందుకు ఆశ పెరిగింది అంటే, ఈయన స్టోరీ రైటింగ్ టీము చాలా పూర్గా ఉంది గత 2-3 సినిమాలుగా చూస్తే. బట్ ఇందులో కార్తీక్ సుబ్బరాజ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఏమైనా ఉంటుంది అనుకున్నా, బట్ అది కూడా ఏం లేదు. దోప్, స్టోరీ దోప్, డైరెక్షన్ దోప్, స్క్రీన్ ప్లే దోప్, ఎడిటింగ్ దోప్, సినిమాటోగ్రఫీ కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర బాగాలేదు. విఎఫ్ఎక్స్లో చాలా పూర్గా ఉన్నాయి. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ల గురించి వస్తే, రామ్ చరణ్ గారు డిడ్ డీసెంట్ పర్ఫార్మెన్స్, బట్ అక్కడ ఏం లేదు, పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్నేమో 20 నిమిషాల్లో దోప్ చేశారు. ఇంకా హీరోయిన్ గురించి వస్తే, హీరోయిన్ని ఎంత త్వరగా దోప్ చేస్తే బాగుందనిపించింది. రిపిటేటివ్ సీన్స్ అది ఈజీగా ఇంకో 20 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. నెక్స్ట్ అంజలి గారికి కొంచెం మీటీ రోల్ ఉంది, కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ రాలే. మేబీ ఆ మేకప్ సెట్ అవ్వలేదో ఏమవ్వలేదో తెలియదు, కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ రావట్లే. చాలా ట్రై చేశారు రావడం కోసం, బట్ పండలేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి, రాజీవ్ కనకాల గారిని ఎందుకు సార్ చంపేస్తారు ప్రతి సినిమాలోని? ఆయన కొంచెం బతకనివ్వండి, బతికే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆయన చూడగానే అర్థమైపోద్ది ఈయన చంపేస్తారు లేపేస్తారని చెప్పి. బాగా ఇరిటేట్ చేసిన క్యారెక్టర్ నాకు సినిమాలో సైడ్ సత్యం క్యారెక్టర్ సునీల్ గారిది. ఇరిటేషన్ టు ద పీక్స్. అసలు ఎందుకు ఉంది ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇరిటేషన్ వస్తుంది, మనం కూడా సైడ్కి అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అలా బయటికి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఎవరికి ప్రాపర్గా లేదు. ఎవరికైనా ఉందంటే రామ్ చరణ్ పక్కన పెడితే శ్రీకాంత్ కొంత ఉంది. ఆ శ్రీకాంత్ది ఉన్నది కూడా అబ్రమ్ట్గా ఎండ్ చేస్తారు. దాని తర్వాత ఎస్జే సూర్య క్యారెక్టర్ బాగాలేదు అనిపిస్తుంది. అది ఆయన తప్పు కాదు, ఆ స్టోరీ రైటింగ్ తప్పు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం తప్పు. ఆ ఒక క్యారెక్టర్కి అనేదానికి ఒక ప్రాపర్ ఆర్క్ ఉండాలి. ఏ క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు, ఇంక్లూడింగ్ హీరోస్ క్యారెక్టర్. ఆయన ఐపీఎస్ ఐఏఎస్ ఎలా అయ్యాడని తెలిస్తే మీకు నవ్వు వస్తుంది. నేను చెప్పను, మళ్ళీ ఏమనంటే స్పాయిలర్లు అంటారు, మళ్ళీ నాకు ఎందుకు అవన్నీ. బట్ ఐఏఎస్ అయ్యేది ఓకే, ఐపీఎస్ అనేది
అట్లీస్ట్ సీన్స్ కూడా ఉండవు, ఫ్రేమ్సే. జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ XYZ రీజన్ హీరో విల్ బికమ్ IPS, తర్వాత IAS, దాని తర్వాత ఓకే దోప్. సో ఓవరాల్గా ఇంకా నెగిటివ్లు మాట్లాడుకుంటే ఇంకా ఎంత చేట భారతం వస్తుంది. ప్రాపర్గా డైరెక్షను స్టోరీ బాగోలేనప్పుడు మనం ఏం చేయలేం. ఎంత స్క్రీన్ ప్లేతో నడుపుదామన్నా కూడా అయిన ఇందులో స్క్రీన్ ప్లే ఉంది, ఏం ప్లే లేదు అక్కడంతా, ఏం లేదు. ఓవరాల్గా చూస్తే ఇట్స్ వెరీ ఓల్డ్ స్టోరీ విత్ ఓల్డ్ ఎగ్జిక్యూషన్, అంతకు మించి ఏమీ లేదు. కొన్ని ఓల్డ్ స్టోరీని కొత్తగా ఎగ్జిక్యూట్ చేసినా కొంచెం సాటిస్ఫై అవుతాం. ఎంత సిల్లీ సీన్ అంటే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అయ్యప్ప సాక్షిగా చెప్తాను, జోబులో చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఓటింగ్ డే ఉన్నప్పుడు రిజల్ట్స్ చెప్తారు కదా, అప్పుడైతే గవర్నర్ రూల్లో ఉంటుంది విత్ హెవీ టైట్ సెక్యూరిటీ అండ్ విత్ హెవీ మీడియా అండ్ పబ్లిక్. ఎంతమంది ఉన్నా వెళ్ళని వచ్చేస్తాడు. వెళ్ళని ఎవడో కాదు, వన్ ఆఫ్ ది అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఒక పార్టీ హెడ్ కన్వీనియంట్గా వచ్చేస్తాడు, రౌడీలను పట్టుకొచ్చేస్తాడు, ఫైట్లు చేసేస్తాడు, మీడియా ఉండదు, పోలీసులని భయపడి వెళ్ళిపోతారు. జనాలు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు, గవర్నర్ ఏం చేస్తున్నారో తెలియదు. రామ్ చరణ్ విల్ ఫైట్ విత్ దోస్ గుండాస్ అండ్ రెస్ట్ ఇన్ పీస్ నెక్స్ట్. అలాగా లాజిక్లెస్ సీన్స్ బోల్డ్ ఉంటాయి. ఆ బ్యాలెట్ ఓట్లని తీసుకెళ్లే విధానం కానీ అసలు ప్రాపర్గా అసలు ఏ క్యారెక్టర్కి న్యాయం లేదు, ఏ సీన్కి ఆ సీన్కి ఆ లింక్ లేదు, ఆ పాటలు ఎందుకు వస్తే తెలియదు. 4-5 కోట్లు ఖర్చు పెట్టిన మెలోడీ సాంగ్ని దోప్ చేశారు. అసలు ఎందుకు పాపం దిల్ రాజు గారిని చూస్తే రెస్ట్ ఇన్ పీస్ పాప ఆయన. ఓవరాల్గా నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్కి ఆ బ్లాక్కి బిలో యావరేజ్లో అనిపించి చిన్న ఆశ సిగిరించింది. బట్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన ఎపిసోడ్ అది అబ్రమ్ట్గా ఎండ్ అయిపోతుంది. ఆ ఎమోషనల్ కనెక్ట్ రాదు, వచ్చే టైంకి దోప్ చేస్తారు. దాని తర్వాత రిపిటేటివ్ సీన్స్, ఇల్లాజికల్ సీన్స్, ఇంకా నాన్సెన్స్తో రన్ అవుతుంది. ఓవరాల్గా వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్, హైలీ డిసప్పాయింటెడ్. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. రామ్ చరణ్ అభిమానులకి ఎలా ఉందరా అంటే వాళ్ళకి కూడా నచ్చదు. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమంటే వాళ్ళు చెప్తారు, నేను రామ్ చరణ్ ఫ్యాన్స్తోనే వెళ్ళాను, వాళ్ళు కూడా దోప్ చేశారు. ఓవరాల్గా నా స్పందన ఏంటంటే ఇట్స్ నాట్ ఎ గేమ్ చేంజర్, ఇట్స్ ఎ గేమ్ ఓవర్. ఇంకా మీ రిస్క్, మీకు నచ్చితే చూడండి, వద్దని నేను చెప్పట్లేదు. మీకు చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి, చూడపోయే వాళ్ళు చూసిన తర్వాత నాకు చెప్పకపోయినా పర్లేదు. మీరు అది ఓవరాల్గా దోప్ అయింది. మనం డాకు మహారాజ్ మూవీ అదేమవుతుందో బాబీజీకి అసలే మంచి ఓకే చూద్దాం. వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఓవరాల్గా సినిమా అలా అనిపించింది. మీకే అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో ఆనెస్ట్గా కనిపిస్తా. అంతవరకు దోప్.